జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఎప్పుడు ఉండబోతున్నాయి? అసలు ఉంటున్నాయా లేదా? అసలు దగ్గరలో అంటే బేసిక్‌గా సర్పంచ్ ఎన్నికల తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ మీద యావత్ తెలంగాణ ప్రజల కన్నుబడింది. సో, ఎంపీటీసీ మీద అంత ప్రభావం లేకపోయినా జెడ్పీటీసీ ఎన్నికలు మరింత భారీగా ఉండే పరిస్థితి కనపడతా ఉంది. సో, ఇప్పుడు జరిగిన సర్పంచ్ ఎన్నికల విషయాలు చూసుకుంటే మరి జెడ్పీటీసీ ఇంకే స్థాయిలో ఉంటాయనే అనుమానాలు వ్యక్తమవుతా ఉన్నాయి. మరి తొందరలో జెడ్పీటీసీ ఎన్నికలు పెడతారా? జెడ్పీటీసీ, ఎంపీటీసీ లేదా కార్పొరేషన్ ఎన్నికలు ముందు రాబోతున్నాయా? ఇది ప్రధాన చర్చ. సో, కార్పొరేషన్ విషయంలో వచ్చేసరికి మొన్న ఏదైతే 150 నుంచి 300 వార్డులకు పొడిగించారో కార్పొరేషన్స్కి సంబంధించి, సో ఇది కొంత నిరసనలు వ్యక్తం చేసి బీజేపీ కార్పొరేటర్లు కావచ్చు, బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, దీన్ని కొంత వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇందులో కొన్ని మతలబులు ఉన్నాయి. కేవలం ఒక సెక్టార్ ఆఫ్ పీపుల్కే, ఒక ఏరియాలోనే ఎక్కువ శాతం వార్డులు కేటాయించడం అనేది కొంత ఇక్కడ కుట్రపూరితంగా నడుస్తూ ఉంది. అసలు ఎక్కడైతే ఎక్కువ శాతం జనాభా ఉందో అక్కడ అసలు ఆ వార్డులే విభజించలేదని చెప్పి కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు ఆ మ్యాప్ బట్టి. సో దీని మీద కొంత చర్చ జరుగుతూ ఉంది. మళ్ళీ ఇది పెండింగ్లో పడుతుందా లేదా మళ్ళీ కార్పొరేషన్ ఎన్నికలు పెట్టబోతున్నారు ఎలాగైనా కానీ. ఎందుకంటే ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల విషయంలో 42% బిల్ అడ్డొచ్చినా కానీ ఇప్పుడు కొత్త జీవోని తీసుకొచ్చి ఎన్నికలకు వెళ్ళిన పరిస్థితి. సో ఇదే తీరులో మరి కార్పొరేషన్ ఎన్నికలకు కూడా వెళ్ళబోతారా అనేది ఒక అనుమానం. అలాగే ఈ 21వ తారీఖున అంటే ఆదివారం కేసీఆర్ కీలక భేటీ కాబోతా ఉన్నారు తెలంగాణ భవన్లో. సో చాలా రోజుల తర్వాత మరి మొదటిసారి ఎమ్మెల్యేలతో వాళ్ళ నాయకులతో భేటీ కాబోతా ఉన్నారు. దిశానిర్దేశం గురించి మాట్లాడబోతా ఉన్నారు. దీంట్లో చాలా అంశాలు చర్చించబోతున్నారు అనేది ప్రధాన చర్చ. సో చాలా అనుమానాలు కూడా ఉన్నాయి ఈ భేటీ వెనుక. సో అలాగే మోదీ, కేసీఆర్ కలిసి 2029లో పోటీ చేయబోతున్నారు అనేది ప్రధాన వార్తగా కనపడతా ఉంది. చూద్దాం వీటి గురించి అసలు నిజాలు ఏంటి, ఏం జరగబోతుంది అనేది ఒకసారి పేపర్లో వార్తలు చూద్దాం. సో ఏది ముందు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల, మున్సిపల్ ఎన్నికల, గ్రామాలు, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సిద్ధంగా నేతలంట. ఆర్థిక సంఘం నిధులు సాధించేందుకు మున్సిపల్స్ ప్రతిపాదన. మున్సిపాలిటీల్లో ఇంకా సిద్ధం కాని ఓటరు, పోలింగ్ స్టేషన్ జాబితా. అయోమయంలో రాజకీయ నేతలు. సో అయోమయం లేదు ఇక్కడ. క్లారిటీగా ఏదైతే వాళ్ళు ఇచ్చిన మ్యాప్ ఉందో కొత్త మున్సిపాలిటీలకు సంబంధించి 150 ఉన్న మున్సిపాలిటీని 300కి మున్సిపల్ వార్డులను పెంచుతూ ఏదైతే ఒక మ్యాప్ మొన్న కార్పొరేషన్ మీటింగ్లో ప్రవేశపెట్టిరో మేయర్ గారు, సో దాన్ని సర్వత్రా వ్యతిరేకత ఎక్కువ వస్తూ ఉంది దాని మీద. సో ప్రధాన ప్రతిపక్ష నాయకులు కావచ్చు, కార్పొరేటర్లు కావచ్చు, లేదంటే బీజేపీ కార్పొరేటర్లు కావచ్చు, నాయకులు కావచ్చు, దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇది కేవలం ఒక సెక్టర్ ఆఫ్ ఎంఐఎంకే మంచి చేయాలని, ఎంఐఎం ఉన్న ఏరియాలోని ఎక్కువ వార్డులు చేకూర్చి ఎంఐఎంని ఇంకా పెంచి పోషించాలని చేయడానికే రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నారు అనేది బీజేపీ వాదన. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు, ఏదైతే చుట్టుపక్కల ప్రాంతాలు అంటే హైదరాబాద్ శివారులో ఉన్న కొత్త మున్సిపాలిటీ ప్రాంతాలు ఏమైనా ఉన్నాయో వావి పెద్ద ఓటర్స్తో, ఎక్కువ శాతం ఓటర్స్తో ఉన్న వార్డులు ఉన్నాయి. సో ఆ వార్డులు విభజించకుండా కేవలం ఒక సెక్టార్ దగ్గర ఎక్కువ శాతం విభజనలు జరిగాయి వార్డులు అనేది బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నమాట. సో బేసిక్గా రెండు కూడా వాస్తవాలుగానే కనపడతా ఉన్నాయి. ఎందుకంటే ఎక్కువ శాతం ఎంఐఎం ఉన్న ఏరియాలో ఎక్కువ వార్డులు జరగడం ఒకటి, అలాగే చుట్టుపక్కల ఏదైతే హైదరాబాద్ శివారులో ఉన్న ప్రాంతాల్లో వార్డులు అనేది విభజించకుండా, అక్కడ 70,000 80,000 ఓటర్లు ఉన్నప్పటికీ కూడా వార్డులను విభజించకుండా చేస్తూ ఉన్నారు. సో ఇది కొంత డౌట్ వ్యక్తం అవుతూ ఉంది. ఎందుకంటే వీళ్ళు జనాభా దామాషి ప్రకారం అన్నారు, ఏదైతే 30,000 నుంచి 40,000 ఒక వార్డు కింద, మిగతా ప్రాంతాన్ని ఒక వార్డు కింద క్రియేట్ చేయడానికి, అంటే 60 నుంచి 70,000 ఉన్న ఓటర్స్ ఉన్న ప్రాంతాలని రెండుగా విభజిస్తారన్నమాట. సో మరి కానీ ఇక్కడ విషయానికి వచ్చేసరికి టోటల్ మ్యాపే తప్పులుగా కనపడతా ఉంది. సో దీని మీద వచ్చిన అనుమానాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి, చాలా ఇష్యూస్ రేజ్ అవుతూ ఉన్నాయి.
చాలామంది దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. అయినా కూడా ఆ మ్యాప్ ఆధారంగానే ఎన్నికలకు వెళ్ళిపోతున్నట్టుగా కనపడతా ఉంది. సో ఒక్కసారి మనం మాట్లాడుకుంటే రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. కొత్తగా ఎన్నికైన గ్రామ సర్పంచులు ప్రమాణ స్వీకారానికి సిద్ధమవుతుండగా ఇతర రాజకీయ నేతలు మాత్రం మరో ఎన్నిక ఎప్పుడంటూ చర్చ మొదలుపెట్టారు. గ్రామాల్లోని నాయకులు ఇదే అంశంపై వాడి వేడిగా చర్చించుకుంటున్నారు. ఇదే సమయంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని ఓ పని అయిపోతుందంటూ అభిప్రాయాలు ఆలోచనలు వ్యక్తం చేస్తున్నారు. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీకి నాయకులు సిద్ధమవుతున్నారు. ఎప్పుడైనా ఎన్నికలు రావచ్చని ఆర్థిక సర్దుబాట్లు చేసుకుంటున్నారు. అదే టైంలో టికెట్ సాధించడానికి వ్యూహాలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. ఈ నెలాఖరున ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయని సోషల్ మీడియాలో జరిగిన ప్రచారంలో ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నట్టు సమాచారం. కాగా సీఎం రేవంత్ రెడ్డి గురువారం సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లపై అసెంబ్లీలో చర్చించి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటామని చెప్పడంతో ఇప్పట్లో ఎన్నికలు ఉండవా అంటూ గ్రామాల్లో చర్చ మొదలైంది. ఈ నెలాఖరున అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. అప్పటి వరకు అప్పటి వరకు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలపై సస్పెన్షన్ కొనసాగే అవకాశం ఉందని తెలుస్తున్నది. సో మళ్ళీ సర్పంచ్ ఎన్నికల విషయానికి వచ్చేసరికి మళ్ళీ అదే బీసీ రిజర్వేషన్ అడ్డు పెట్టుకుని మళ్ళీ మన జెడ్పీటీసీ ఎన్నికలకి లేదా ఎంపీటీసీ ఎన్నికలకి వెళ్ళే పరిస్థితి కనపడతాం. మళ్ళీ ఈసారి అయితే నాకు తెలిసినంత వరకు అయితే బీసీలు నమ్మే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ సర్పంచ్ ఎన్నికలు మేము చేస్తామని ఇప్పటి వరకు చేయని పరిస్థితి. జీవో నెంబర్ 46 తీసుకొచ్చి దానికి ఎంత వ్యతిరేకత వచ్చినా కానీ ఎన్నికలు పెట్టిన పరిస్థితి. మళ్ళీ ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ పరిస్థితిలో మళ్ళీ ఏ ఎన్నిక వచ్చినా ముందిచ్చే మాట 42% ఇస్తాం బీసీలకి అని. కానీ ఏదో విధంగా దానికి అడ్డుపడుతుంది. ఇప్పుడు పార్లమెంట్లో ఎవరు మాట్లాడరు ఎంపీలు, అటు ప్రతిపక్ష పార్టీ మాట్లాడలేదు, ఇటు అధికార పార్టీ నాయకులు మన నుంచి వెళ్ళిన ఎంపీలు ఒక్కళ్ళు మాట్లాడలే. రాహుల్ గాంధీ ఇచ్చిన మాటకే కనీసం పార్లమెంట్లో ఒక 20 నిమిషాలు మాట్లాడిన పరిస్థితి లేదు. మరి ఏం చెప్పాలి? ఇంక ఇది కంక్లూడ్ అవుతుందని ఎక్కడ అనుకుంటాం? ఇప్పుడు ఆల్రెడీ రాష్ట్రపతి తెలంగాణలో ఉన్నారు. మరి ఆమెతోనైనా మాట్లాడి ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ తీసుకుని మన రాష్ట్రానికి వచ్చినప్పుడైనా అపాయింట్మెంట్ తీసుకుని కనీసం వీటి మీద చర్చించి మీ దగ్గర ఒక లెటర్ పెండింగ్లో ఉంది, దానికి కొంచెం ఆమోదం తెలపండి అని మాట్లాడితే బాగుండేదేమో కదా. మరి రాష్ట్రానికి వచ్చినా మీరు పట్టించుకోరు. పోనీ మీరు ఢిల్లీకి వెళ్ళి ఏమన్నా రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోరేమన్నా దాని మీద సన్నాహాలు చేస్తారంటే అది లేదు. మరి ఇక బీసీలు ఏ విధంగా మీరు 42% రిజర్వేషన్ ఇస్తామని నమ్ముతారు? ఒక పక్క అండగా అంటున్నారు, ఇప్పుడు బీజేపీ అండగా ఉంటానంటుంది, కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటానంటుంది. కానీ పార్లమెంట్లో మాత్రం అటు బీజేపీ మాట్లాడలేదు, ఇటు కాంగ్రెస్ మాట్లాడలేదు. ఏదేమంటే అనవసరమైన విషయాలకి చర్చ పెట్టారు, అనవసరమైన విషయాలకి నిరసనలు తెలిపారు. అవసరం లేని దానికి, ప్రజలతో సంబంధం లేని వాటికేమో మీరు నిరసనలు తెలుపుతూ ఉన్నారు. అసలు ప్రజల సమస్య మీదేమో మాట్లాడట్లేదు. అంటే ఇక్కడ అర్థం ఏంటి? ప్రజల అంశాలు మీకు అవసరం లేదు, కంప్లీట్గా ప్రజల సమస్యలు మీకు సంబంధం లేదు, అవసరం లేదు. ఇక మీరు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా 42% ఇస్తారంటే బీసీలు మీకు ఓటేయాలి. ఇప్పుడు ఈ మున్సిపల్ ఎన్నికల్లో కానీ లేదా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నాడు? అసెంబ్లీ సమావేశాల్లో చర్చించంటున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో అసలు ఆ టాపిక్ వస్తుందా రాదా? మీరు నిజంగా 42% మీద మాట్లాడితే నిజంగా సక్రమంగా వెళ్తుందా అది? లేదా మళ్ళీ 10 మంది ఎమ్మెల్యేల అనర్హత వేటి మీద చర్చ జరుగుతుందా? అసెంబ్లీ సమావేశాల్లో ఎవ్వరూ కూడా దీన్ని పట్టించుకునేటోళ్ళు లేడు. అంత పెద్ద ఎత్తున నిరుద్యోగ సమస్య జరుగుతూ ఉంటే ప్రతిపక్ష నాయకుడు వచ్చి అసెంబ్లీలో మాట్లాడలే. అసలు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి మాట్లాడలేదు కదా. అల్లు అర్జున్ తొక్కీసులాట గురించి మాట్లాడిన వ్యక్తి ముఖ్యమంత్రి, అసెంబ్లీలో దాని గురించి ఒక అరగంట చర్చ పెట్టిన ముఖ్యమంత్రి కనీసం రైతుల సమస్యల గురించి కానీ, మహిళల సమస్యల గురించి కానీ, నిరుద్యోగుల సమస్యల గురించి కానీ, స్కూళ్ళ సమస్యల గురించి కానీ, ఒక పోనీ విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు, గత ప్రభుత్వంలో జరిగిన అన్యాయాల గురించి లేదా మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా ఇంప్లిమెంట్ చేస్తానన్న అంశాల గురించి ఏనాడు మాట్లాడాలి అసెంబ్లీలో? ఇంతగానం ఫుడ్ పాయిజన్లు అవుతూ ఉన్నాయి, విద్యార్థులు రోడ్లెక్కి కొట్లాడుతూ అంత పెద్ద ఉద్యమం జరుగుతున్న టైంలోనే మీరు మాట్లాడలే.
మరి ఇప్పుడు ఎట్లా నమ్మాలి? మీరు నిజంగా డెసిజన్ ఏం తీసుకుంటారు అప్పుడు? మళ్ళీ ఇంకొక కొత్త జీవో తీసుకొచ్చి ఇక 42% కావట్లేదు, మా వల్ల కావట్లేదు, మేము పార్టీ పరంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం అంటారు. ఇప్పుడు అంతా మించి మీరు చెప్పేది ఏముండదు అసెంబ్లీలో. సో దీన్ని మళ్ళీ ప్రతిపక్షాలు ఏమంటాయి? లేదు లేదు దీన్ని ఒప్పుకో, మీరు రాజ్యాంగబద్ధంగా చేయాలంటారు. రాజ్యాంగబద్ధంగా చేయాలంటే ఏంటి? కులగణన జరగాలి, 9 షెడ్యూల్లో పెట్టాలి. ఇదంతా తతంగా మూసేసరికి అసలు మీ పార్టీ ఉంటుందా ఊడుతుందా అనేది నమ్మకం లేదు. మీరు పార్టీ పరంగా ఇస్తానంటే వద్దంటున్నారనే కదా. ఇప్పుడు ఇంతగానం చర్చ దేనికి జరుగుతూ ఉంది? ఇంతగానం నిరసనలు ఎందుకు జరుగుతూ ఉన్నాయి? పార్టీ పరంగా మాకు వద్దంటున్నారు వాళ్ళు. మాకు రాజ్యాంగబద్ధంగా ఇవ్వండి, ఒక జీవోని తీసుకురండి, 42% మాకు బీసీలకి 42% అవకాశాలు విద్యా ఉద్యోగంలో కూడా కావాలి, కల్పించండి అంటున్నారు. కేవలం రాజకీయంలోనే కాదు, విద్య వైద్యం ఉద్యోగంలో కూడా మాకు 42% కావాలంటున్నారు. ఇది పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఇప్పటికే ఎంపీటీసీల విభజనను పూర్తి చేశారు. దానికి అనుగుణంగా ఎన్నికల సంఘం ఓటరు జాబితాను, పోలింగ్ కేంద్రాల జాబితాను సిద్ధం చేసింది. కానీ వీటికంటే ముందు ప్రభుత్వ సర్పంచ్ ఎన్నికలను నిర్వహించింది. సర్పంచ్ ఎన్నికలు ముగియడంతో గ్రామీణ ప్రాంతం నాయకులందరూ ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీకి ఉత్సాహంగా ఉన్నారు. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ప్రత్యక్షంగా ప్రజల ఓట్ల ద్వారా జరుగుతాయి. అదే సమయంలో పార్టీ పరంగా పార్టీ గుర్తులపై జరిగే ఎన్నికలు అయినందున ఎవరికి ఎన్ని ఓట్లు సీట్లు వచ్చాయని ఓటర్లు క్షుణ్ణంగా పరిశీలించే అవకాశం ఉంది. వీరి ఎన్నిక తరువాత పరోక్ష ఎన్నిక విధానంలో ఎంపీపీ జెడ్పీ చైర్మన్ల ఎన్నికలు జరుగుతాయి. ప్రత్యక్ష ఎన్నికలతో పాటు పరోక్ష ఎన్నికలను పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాయి. అందుకే ఈ ఎన్నికపై అనుచితి వ్యవహరించాలని ప్రభుత్వం అధికార కాంగ్రెస్ భావిస్తున్నట్లు తెలుస్తున్నది. మరోవైపు ముందుగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తారని బలమైన ప్రచారం జరుగుతూ ఉంది. కేంద్ర ఆర్థిక సంఘం నుంచి పట్టణ స్థానిక సంస్థలకు దాదాపు 700 కోట్ల నిధులు రావాల్సి ఉంది. వీటిని సాధించుకోవాలంటే వచ్చే మార్చిలోగా ఎన్నికలు నిర్వహించాలని ఉంది. మరి ఈ ఏడాది జనవరిలో మరి దీనికి సంబంధించి ఏమన్నా నోటిఫికేషన్ వస్తుందా? ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో కూడా ఇదే చెప్పారు, 3000 కోట్లు పెండింగ్ ఉన్నాయి, అర్జెంటుగా పెట్టాలి. లేదు బీసీల రిజర్వేషన్కి మరి తర్వాత విషయం, మరి పంచాయతీలకు రావాల్సిన 3000 కోట్లు ఆగిపోయినాయి కదా, ముందు వాటి కోసమైనా మనం ఎన్నికలు పెట్టాలి, తొందరగా పెట్టాలని చెప్పి పంచాయతీ ఎన్నికలు పెట్టారు. ఇప్పుడు మళ్ళీ మున్సిపల్ ఎన్నికల విషయంలో ఏం చెప్తా ఉన్నారు? 700 కోట్లు బాకీ ఉంది, పెండింగ్ ఉండిపోయినాయి, అర్జెంటుగా దాన్ని ఎన్నికలు పెట్టాలి, ఖచ్చితంగా మార్చిలోగా ఎన్నికలు పెట్టాలి. కాబట్టి మరి ఈలోగా ఫిబ్రవరిలోనో జనవరిలోనో నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికలకు వెళ్ళిపోవాలనేది. ఇంత హడావడి దేనికి? ఇంతగానం చర్చ ఒక అంశం మీద ఇంతగానం చర్చ జరుగుతున్నప్పుడు అఖిల పక్షాలతో ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని, కనీసం కీలక నేతలతో ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని అసలు మీ ఇబ్బంది ఏంది, ఆ మ్యాప్లో మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి, ఏం చేయాలి, ఏం మార్పులు చేయాలి, ఒకసారి డిస్కస్ చేయండి, అయిపోతుంది కదా. అసలు వాళ్ళ సమస్యలు మీరు వినరు, మీరు చెప్పేది వాళ్ళు వినరు. మరి ఇట్లయితే ఎట్లా? ప్రజలు ఎటొచ్చి నాయకులు బాగానే ఉన్నారు కదా, ప్రజలు కదా నాశనం అయిపోయేది, ప్రజలు కదా ఇబ్బంది పడేది. మీరు కొట్టుకున్నట్లేదు, ఇది ప్రజలు ఇబ్బందులు పెట్టి ఇంతగానం చేయాల్సిన అవసరం ఏముంది? ఇంకోటి చూపిస్తా. ఈ పంచాయతీ ఎన్నికల విషయంలో గెలిచిన కొంతమంది సర్పంచులు అత్యుత్సాహంగా పైసలు ఎక్కువైపోయి కొవ్వు ఎక్కువై కొంతమంది ఖర్చు పెట్టి గెలిచిరు కదా, వీళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే, ఎవరైతే ఇప్పుడు సర్పంచ్గా గెలిచిన వ్యక్తి ఎవరైతే ఉన్నాడో మహబూబాద్ జిల్లా మూసాపేట మండలం వేముల గ్రామంలో సర్పంచ్ ఎన్నికల తర్వాత వీళ్ళందరూ ఒక ప్రోగ్రాం పెట్టుకున్నారు. గెలిచిన ఎమ్మెల్యేకి గెలిచిన సర్పంచ్కి సన్మాన ప్రోగ్రాం పెట్టుకుని ఊరందరినీ పోజేసి ఇక మంచి ఆటపాట కార్యక్రమాలు స్పీచ్లు చేస్తుంటే ఇక అందులో ఒక వ్యక్తి ఒక మహిళని అత్యాచారం చేసిండు. ఆడకు వచ్చిన మహిళని రైతు వేదిక దగ్గర ఒకడు కాదు, మరి ఎంతమంది అనేది తెలియదు, కానీ ఎంత ఘోరమైన సిచ్యువేషన్ ఇది. ఆ సౌండ్స్కి కనీసం ఆమె కేకలు కూడా వినపడలేదంట. చూడు, సర్పంచ్గా గెలిచి సంబరాల్లో యువతిపై అత్యాచారం అంట, యువత మృతి, గ్యాంగ్ రేప్ జరిగినట్లు అనుమానం అంట. మహబూబాద్ నగర్
జిల్లా మూసాపేట మండలం వేముల గ్రామంలో బుధవారం రాత్రి సర్పంచ్ ఎన్నికల విజయోత్సవాలు జరుగుతుండగా రైతు వేదిక వద్దకు యువతి 22 సంవత్సరాలంట తీసుకెళ్లి అత్యాచారం చేసిన విష్ణు అనే యువకుడంట. ఎవడి విష్ణు? ఎవరికి సంబంధించిన వ్యక్తిడు? మరి ఇవి కూడా రాయాలి కంపల్సరీ. ఆ విష్ణు అనేటోడు ఎవడు అనేది కూడా రాయాలి కదా. యువతి తీవ్ర రక్తస్రావంపై స్పృహ కోల్పోవడంతో ఎన్నికల విజయోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన సౌండ్తో రైతు వేదిక వద్ద మీ అమ్మాయి కుప్పకూలిపోయిందని కట్టుకథను అల్లి యువతి తల్లికి సమాచారం ఇచ్చిన విష్ణు మరి ఆడే మళ్ళీ రైతు వేదిక దగ్గరికి వెళ్ళి మీ అమ్మాయి ఆడ కుప్పకూలిపోయి పడిపోయి ఉంది చూడండి అని చెప్పి తల్లికి ఇన్ఫర్మేషన్ పాస్ చేసిండు మైక్ ద్వారా. యువతిని స్థానికంగా ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ వద్దకు తీసుకెళ్లి అక్కడి నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లిన యువతి తల్లి అలాగే యువకుడు. అప్పటికే యువతి మరణించినట్లు వైద్యులు తెలపడంతో తిరిగి మృతదేహాన్ని రైతు వేదిక వద్దకు తెచ్చిన వీరు ఉదయం గ్రామస్తులు అక్కడకు వెళ్ళి చూడగా సంఘటన స్థలంలో ఉన్న ఆనవాళ్లు రక్తస్రావమైన దుస్తులు కనిపించడంతో ఒకరికన్నా ఎక్కువ మంది అత్యాచారానికి ఒడిగట్టారని అనుమానాలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు యువకుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పోలీసులు. ఇది మనం ఎన్నుకున్న పైసలు పంచిపెట్టిండు, బీర్లు బిర్యానీలు ఇచ్చిండు, చికెన్ పంపించిండు, నెల రోజులు చికెన్ పంపించిండు, గోల్డ్ కాయిన్లు ఇచ్చాడు, వెండి గ్లాసులు ఇచ్చాడు, ఇట్లాను ఓట్లు వేస్తే ఇట్లానే తయారవుతుంది రోజు. మరి ఆ యువతి చావుకి కారణమైన వాడిని ఏం చేయాలి? మరి ఇప్పుడు కొత్తగా సర్పంచ్గా ఎన్నికైన వాడిని కూడా ముందు అరెస్ట్ చేయండి. వాడు అంటతోనే చేసి ఉండాలి. ఇది సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్ అంట 22 లేదా 23న నిర్వహించే అవకాశం. రాజకీయ అంశాలతో పాటు ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ ఎన్నికలపై సమాలోచన అంట. ఏముంటదిగా మంత్రులు ఇప్పుడు ఈ మధ్యకాలంలో జరిగింది కదా మంత్రుల మార్పిడి, ఈ అంశం మీద చర్చ ఉండే పరిస్థితి ఉంటుంది. ఇక రాజకీయ అంశాల ప్రధానంగా చర్చ, ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ ఎన్నికలపై సమాలోచన, సర్పంచ్ ఎన్నికల తప్పొప్పులపై ఆరా, ఫోన్ ట్యాపింగ్ కేసు పురోగతి. ఈ నెల 22 లేదా 23న సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రులతో సమావేశం నిర్వహించే యోచనలో ఉన్నట్లు తెలుస్తున్నది. శీతాకాల విడిది కోసం హైదరాబాద్కు వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 22న సాయంత్రం ఢిల్లీకి వెళ్ళనున్నారు. వీలైతే అదే రోజు ఉదయం లేదా తెల్లారి లంచ్ మీటింగ్ నిర్వహించాలని సీఎం భావిస్తున్నట్లు సమాచారం అట. ఈ భేటీలో పూర్తిగా రాజకీయ అంశాలను ఎజెండాగా ఖరారు చేస్తున్నట్లు తెలిసింది. ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ ఎన్నికలపై మంత్రుల అభిప్రాయాలు తీసుకునే అవకాశం ఉంది. సర్పంచ్ ఎన్నికల్లో మెజార్టీ గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. దీంతో రూరల్ ఏరియాలో కాంగ్రెస్ పార్టీకి పాజిటివ్ వాతావరణం ఉందని తేలింది. ఇదే సమయంలో అర్బన్ ప్రాంతంలో సైతం వెంటనే ఎన్నికలు నిర్వహిస్తే సానుకూల ఫలితాలు వస్తాయని టాక్ ఉంది. అందుకని వెంటనే మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తే ఎలా ఉంటుందనే అంశంపై మంత్రుల నుంచి అభిప్రాయాలు తీసుకునే ఛాన్స్ ఉంది. అలాగే కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లో ఆశించిన స్థాయిలో కాంగ్రెస్ మద్దతుదారులు సర్పంచులుగా గెలవలేదు. దీంతో ఆ నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతం కోసం తీసుకోవాల్సిన చర్యల గురించి సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. ఇక్కడ ఒకటే ఈ మీటింగ్ బేసిక్గా ఈ పైన ఈ 100 చెప్తారు, పైన 100 రకాలు చెప్తారు. మొత్తం ఈ దీనికి ఆపోజిట్గా జరుగుతుంది. ఏడైతే పంచాయతీలు గెలిచిరో నెక్స్ట్ తేవాల్సింది ఏంది? 3,000 కోట్లు తెచ్చుకోవాలి. ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు పెట్టేసారు. ఇప్పుడు తేవాల్సింది ఏంటి? నిధులు. 3,000 కోట్లు ఎట్లా తెచ్చుకోవాలి? 3,000 కోట్లు ఎట్లా తెచ్చుకోవాలి? ఎవరి జేబులు వేసుకోవాలి? దేనికి ఎంత పంచి పెట్టుకోవాలి? ఇదే నడుస్తుంది ఆ మీటింగ్ మొత్తం. అంత మించి ఇంకేముండదు. అంత ప్రజల గురించి ఆలోచించే పరిస్థితి లేదు ఈ ప్రభుత్వంలో. నేను చెప్తున్నా, గత ప్రభుత్వం అట్లానే ఏడ్చింది, ఈ ప్రభుత్వం అట్లానే ఏడ్చింది. అసలు ప్రజల గురించి ఆలోచించే ప్రసక్తే ఉండదు ఇక్కడ. ఏదైనా స్వతహాగా వాళ్ళకి ఏంటి? ఈ మధ్యకాలంలో కొంతమంది మంత్రుల మీద వస్తున్న అపోహలు, మంత్రివర్గ మార్పులు ఉంటున్నాయి అని ఏదైతే ఉంటుందో అంటున్నారో, మంత్రివర్గ ప్రక్షాళన ఉండబోతుందని, వీటి మీద మొత్తం మంత్రులందరూ ఇప్పుడు ముఖ్యమంత్రితో మాట్లాడతారనమాట.
ఏంటి మా పేర్లు వస్తున్నాయి, మమ్మల్ని తీసేస్తున్నారా, మమ్మల్ని తీసేస్తే మేము మళ్ళీ ఢిల్లీకి పోయి మళ్ళీ మేము లాబింగ్ చేసుకుంటాం, ఇట్లా కాదు, ఇక మమ్మల్ని తీసేటట్టయితే ముందే చెప్పండి అని మంత్రులు చెప్తారు. ఇక ఈ ఎంపీల విషయంలో ఎంపీలు అయితే ఇక ఆడ నోరే విప్పలేదు కదా అసెంబ్లీలో, పార్లమెంట్లో. కనీసం 8 మంది ఎంపీల్లో నాకు తెలిసి 2-3 మాట్లాడింది. ఇక మిగతా వాళ్ళందరూ నిద్రపోయారు ఆడకు పోయి పార్లమెంట్లో. వీళ్ళకి జర్నీ ఖర్చులు దండగా, వీళ్ళ ప్రోటోకాల్ దండగా, ప్రజాధనం జీతంగా ఇచ్చుడు కూడా దండగా. వీళ్ళకి మంత్రుల పనితీరుపై సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానానికి నివేదిక సమర్పించారు. ఆ కాపీలను ఒక్కో మంత్రికి విడివిడిగా ఇచ్చే అవకాశం ఉంది. కొందరు మంత్రులు తమ పరిధిలోని శాఖల్లో ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదని విమర్శలు ఉన్నాయి. మరికొందరు మంత్రులు జిల్లాలో ముఠా తగాదాలను ఎంకరేజ్ చేస్తున్నారని ఆరోపణలు. ఎంకరేజ్ చేస్తున్న ఆరోపణలు కాదు, కన్ఫర్మ్ అది. భూ కబ్జాలు, సెటిల్మెంట్లు, మర్డర్లు, ఈ అవసరమైతే మిగతావి కూడా ఉన్నాయి. కన్ఫర్మ్ అది 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 ఆరోపణ కాదు, అది కన్ఫామ్గా జరుగుతుంది. ఏ శాఖకు సంబంధించిన వాళ్ళు ఆ శాఖ పనులు చూసుకోవట్లే. ఏమంటారు, కింద స్థాయి నాయకులు మొత్తం సెటిల్మెంట్లు దందాలు చేసి పట్టుకొచ్చి పైసలు మంత్రులకి ఇవ్వాల, కమిషన్లు ఇవ్వాల, కమిషన్లు వసూలు చేయాల. ఇంత దందా జరుగుతుంది కింద. అబ్బో 2 సంవత్సరాలు అయిపోయింది, 2 సంవత్సరాలు దాటిపోయింది. ఇక మనం చేసేది ఏం లేదు, సంపాదించాల్సిన వాళ్ళు సంపాదించారు. ప్రజలేమో అప్పుల్లో కూరుకుపోతూ ఉంటారు, ప్రభుత్వం అప్పుల్లో కూరుకుపోతూ ఉంటుంది, వీళ్ళ ఆస్తులు మాత్రం పెరుగుతాయి. అదేందో నాకు అర్థం కావట్లేదు, ఏం విచిత్రమో నాకు అర్థం కావట్లేదు. ప్రజలేమో అప్పుల్లో కూరుకుపోతూ ఉంటారు, ప్రభుత్వం అప్పుల్లో ఉంటుంది, కానీ వీళ్ళ ఆస్తులు మాత్రం ఎట్లా పెరుగుతాయో అర్థం కాని. ఇప్పుడు వీళ్ళ ఆస్తులు ఎట్లా, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం ముందు వరకు ఒక ఆస్తి ఉంటుంది. ఇప్పుడు ఒక 500 కోట్ల ఆస్తులతో వాడు ప్రమాణ స్వీకారం చేస్తే దిగిపోయేసరికి 1,00,000 కోట్లు ఉంటుంది వాడి ఆస్తి. ఎట్లా అయితే 1,00,000 కోట్లు అంత ఈజీయా? అంటే 3 లక్షల జీతంతో 3.5 లక్షల జీతం నాకు తెలిసి ముఖ్యమంత్రికి 3.5 లక్షల జీతంతో 1,00,000 కోట్లు సంపాదించవచ్చా 5 ఏళ్ళలా? మరి ఎట్లా? ఒక ఎమ్మెల్యేకి ఉంటుంది కదా 1000 కోట్లు 2,000 కోట్ల ఆస్తులు ఒక ఎమ్మెల్యే చేస్తున్నాడు ఈజీగా. ఎట్లా వస్తున్నాయి వీళ్ళ ఆస్తులు, ఎట్లా పెరుగుతున్నాయి? తెలంగాణ ఆర్థిక పరిస్థితి బాగాలేదని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. ఓపెన్గా చెప్పిండు ఆయన. తెలంగాణ ఆర్థిక పరిస్థితి చాలా డౌన్లో ఉంది, జీతాలు ఇవ్వలేని పరిస్థితి, పథకాలు ఇవ్వలేని పరిస్థితి అని చెప్తా ఉన్నాడు. పోనీ వాస్తవమే అనుకుందాం, ప్రజలకు ఏ పథకం అందట్లేదు, ప్రభుత్వం నుంచి ఏ సపోర్టు లేదు. మరి వీళ్ళ ఆస్తులు ఎట్లా పెరుగుతున్నాయి? మంత్రుల ఆస్తులు, ఎమ్మెల్యే ఆస్తులు, ఎంపీల ఆస్తులు ఎట్లా పెరుగుతున్నాయి? ఈవెన్ ఇప్పుడు సర్పంచ్గా గెలిచిన వాడు కూడా కోట్లలో ఖర్చు పెట్టిండు కదా. మరి వాడు రేపు ఎంత సంపాదించాలని దిగినాడు వాడు సర్పంచ్గా? అంటే కొందరు మంత్రులను సున్నితంగా హెచ్చరించే అవకాశం ఉందని సమాచారం. సున్నితంగా ఏంది? ప్రజల్ని పీకు తింటున్న వాళ్ళని సున్నితంగా హెచ్చరించడం ఏంది? అంటే మీ సీటుకి ఎదురవుతుంది కదా. ఇప్పుడు ఎవరినైనా కనీసం మంత్రి పదవి నుంచి తప్పించాలంటే ఇప్పుడు పెద్ద టాస్క్ ఏంటంటే ముఖ్యమంత్రికి ఎవడైనా చక్కగా పని చేయట్లేదంటే వాడిని తప్పించాలంటే ఇప్పుడు పెద్ద గండ ఉంది, ఇప్పుడు సీటు గండ ఉంది ముఖ్యమంత్రికి. ఇప్పుడు ఒక్క మంత్రిని తప్పించాలంటే ఇక అందరూ మంత్రులు ఒకటవుతారు, ముందు సీఎంనే మారుస్తారు. ఇప్పుడు అంత పవర్ ఉంది ఇప్పుడు మంత్రులకి. ముఖ్యమంత్రికి లేదా పవర్? ఇంతకి మంత్రులకే ఉంది అంత పవర్ తెలుసా? ముఖ్యమంత్రిని మార్చే అంత పవరు మంత్రులకు ఉంది ఈరోజు. అదే భయం ఈరోజు గట్టిగా చెప్పలేడు మంత్రులకి. ఇక వాళ్ళు తప్పు చేస్తుంటేనేమో ఆపలేడు, ఎలా అయినా బ్యాగులు మోయాల్సిందే. మరి కమిషన్లు ఏడకెళ్ళి వస్తే వాళ్ళు పని చేస్తేనే కదా. ఇప్పుడు ఏ మంత్రినైనా ఏమైనా అందామంటేనేమో వాడు పోయి ఢిల్లీలో నా గురించి ఏం చెప్తాడన్న భయం. ఇట్లా ఉంది పంచాయతీ. ఇప్పుడు ముఖ్యమంత్రికే పాపం భద్రత లేని పరిస్థితి, ముఖ్యమంత్రి సీటుకే భద్రత లేని పరిస్థితి. ఇప్పుడు మరోవైపు మంత్రుల శాఖలను మార్పుపై సంకేతాలు ఇచ్చే అవకాశం ఉందని తెలిసింది. ఇది అందరికీ తెలిసిన విషయం. మార్చాల్సిందే, మంత్రుల్ని మార్చడం అయితే ఉంటుంది, అది ఎవరెవరిని మారుస్తారనేది తెలియదు. పాపం నిన్న కూడా చాలామంది ఎమ్మెల్యేలు కంప్లైంట్ ఇచ్చారు కదా మంత్రుల మీద. కనీసం మాకు అపాయింట్మెంట్ ఇవ్వట్లే, ఫోన్లు ఎత్తట్లే, కనీసం మేము వెళ్తేనేమో గంటలు వెయిట్ చేపిస్తూ ఉన్నారు, మా పనులు చేయట్లేదు, అప్పటికి కూడా సీనియర్లు పట్టించుకోవట్లేదు. నిన్న పాపం కంప్లైంట్ ఇచ్చారు కదా, దాని మీద కూడా మాట్లాడతారేమో. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆసక్తికర ఘటనలంట. ఫోన్ ట్యాపింగ్ కేసుపై సిటీ కమిషనర్ సజ్జనార్ చీఫ్గా
సిట్ ఏర్పాటు చేశారు. అలాగే ప్రభాకర్ రావు కస్టడీని వారం రోజుల పాటు పొడిగించేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో ఈ కేసులో కీలక పరిణామాలు జరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో తలెత్తే రాజకీయ పరిణామాలపై కేబినెట్లో ప్రస్తావనకు వచ్చే ఛాన్స్ ఉందని తెలిసింది. మరోవైపు సర్పంచ్ ఎన్నికల్లో ఏ మంత్రి తన సొంత జిల్లా నియోజకవర్గం ఊరిలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గెలిచారా లేదా, ఎంత స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి, బీఆర్ఎస్ బీజేపీ బలపరిచిన అభ్యర్థులు ఎన్ని గ్రామాల్లో గెలుపొందారు అనే వివరాలను సీఎం సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ వివరాలన్నిటినీ మంత్రుల సమావేశంలో వీటిని ఉంచి ప్రశ్నించనున్నట్లు సమాచారం అంట. ఈ నెల చివరన అసెంబ్లీ సమావేశాలంట. మంత్రుల సమావేశంలో అసెంబ్లీ శీతాకాల సమావేశాల నిర్వహణపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ నెల 28, 29, 30 తేదీల్లో 2 రోజులు లేదా 3 రోజుల పాటు అసెంబ్లీ నిర్వహించనున్నట్లు సమాచారం. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను కోర్టు కొట్టివేయడంతో ఎంపీడీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇవ్వాలని సీఎం రేవంత్ అపీల్ చేయనున్నారు. అలాగే 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనతో సర్కార్ సాధించిన విజయాలపై ప్రత్యేక చర్చించే అవకాశం ఉందంట. ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని మున్సిపాలిటీలను జిహెచ్ఎంసీలో కలుపుతూ ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ను సభలో ప్రవేశపెట్టనున్నారు. 21న బీఆర్ఎస్ ఎల్పీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని కేసీఆర్ నిర్వహించనున్నారు. అందులో ఇరిగేషన్ విషయంలో ప్రభుత్వంపై విమర్శలు చేసే అవకాశం ఉంది. దీనికి కౌంటర్ ఇచ్చేందుకు సైతం కేబినెట్ ప్లాన్ చేయనున్నది. ఇరిగేషన్పై అసెంబ్లీలో మాట్లాడతామని, ఇందుకు కేసీఆర్ హాజరు కావాలని స్పష్టం చేసే అవకాశాలు ఉన్నాయంట. కేసీఆర్ ఆయన రాడు, అసెంబ్లీకి రాడు, ఇక వదిలేసేయండి ఆయన. ప్రజలు కూడా మర్చిపోయారు కేసీఆర్ని. ఇప్పుడు నిజంగా కేసీఆర్ వచ్చి పోటీ చేసినా గెలిచే పరిస్థితి లేడు ఈరోజు. ప్రజలు మర్చిపోయారు కేసీఆర్ని. కనీసం ఏ సమస్య మీద మాట్లాడినప్పుడు ఇప్పుడు అసెంబ్లీకి వచ్చి రమ్మంటే ఎట్లా వస్తాడు ఆయన? ఇప్పుడు మీరేం చెప్తారు? మేము రమ్మన్నాం, ఆయన రాలేదు, చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం, జవాబు చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం అంటారు. వాళ్ళేమో మీది కేసీఆర్ స్థాయి కాదని వాళ్ళు అంటారు. 41 మంది మావోయిస్టులు లొంగుబాటు అంట. రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట సరెండర్. లొంగిపోయిన వారిలో కీలక నేత ఎర్రగొల్ల రవి. భారీగా ఆయుధాలు అప్పగింత. వారందరికీ 1,46,00,000 రివార్డ్ అంట. జనజీవన స్రవంతిలో కలవండి. మార్చి 31 తర్వాత సైతం కేంద్ర బలగాల దాడులు. కేంద్ర కమిటీలోని 7గురిలో 5గురు తెలంగాణ వారే. డీజీపీ శివధర్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట 41 మంది మావోయిస్టులు శుక్రవారం ఆయుధాలతో లొంగిపోయారు. వీరిలో తెలంగాణకు చెందిన 2 కీలక నేతలు ఉండగా మిగతా వారు ఛత్తీస్గఢ్కు చెందిన వారుగా ఉన్నారు. తెలంగాణకు చెందిన వారిలో దాదాపు 24 ఏండ్లుగా అజ్ఞాతంలో ఉన్న కామారెడ్డి జిల్లా ఆరేపల్లికి చెందిన డివిజనల్ కమిటీ సభ్యుడు ఎర్రగొల్ల రవి అలియాస్ సంతోష్తో పాటు అర్బన్ ఏరియా పీడిఎస్యు సభ్యుడు కనికరపు ప్రభంజన్ ఉన్నారు. వీరితో పాటు ఛత్తీస్గఢ్కు చెందిన కంపెనీ ప్లాటూన్ కమిటీ సభ్యుడు సివైపిసిఎం 3వ కమాండర్ మడకం మంగా కర్సలచ్చు, అలాగే చెర్ల శబరి ఏరియా కమిటీ సభ్యులు హేమ బుద్రి, అలాగే ప్లాటూన్ 33 కమాండర్ ఓఎం మంగు, మడకం జోగా పొండియం వనుగు ఉన్నారు. మొత్తంగా 6గురు డివిజనల్ కమిటీ సభ్యులు, 12 మంది ఏరియా కమిటీ సభ్యులు, 23 మంది పార్టీ సభ్యులు లొంగిపోయిన వారిలో ఉన్నారు. జనజీవన స్రవంతిలో కలవండి డీజీపీ. మిగిలిన మావోయిస్టులు సైతం లొంగిపోవాలని డీజీపీ పిలుపునిచ్చారు. మావోయిస్టు లొంగుబాటు సందర్భంగా డీజీపీ ఆఫీస్లో శివధర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి సైతం పోలీస్ పాసింగ్ పరేడ్లో పిలుపునిచ్చిన అంశాన్ని ఆయన గుర్తు చేశారు. నక్సలైట్ అప్పగించిన ఆయుధాల విలువ కోట్లలో ఉంటుందని అంచనా వేస్తున్నారు. లొంగిపోయిన వారికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని భరోసానిచ్చారు. ఒత్తిడి, అసంతృప్తికరంగానే లొంగుబాటు అంట. పార్టీ నాయకత్వంపై అసంతృప్తి, క్షేత్రస్థాయిలో కేడర్లను ఏమాత్రం పరిచయం లేని కొత్త ప్రాంతాలకు పంపడం, స్థానిక ప్రజల మద్దతు కరువవ్వడం, అలాగే పోలీసుల నిరంతర ఒత్తిడి కారణంగా బయటకు రావాలని మావోయిస్టులు నిర్ణయించుకుని లొంగిపోయినట్టు డీజీపీ వెల్లడించారు. సమస్యలు ప్రభుత్వ పునరావాసం పథకాలపై ఉన్న నమ్మకం,
జనజీవన స్రవంతిలోకి వచ్చేలా చేశాయని వెల్లడించారు. డివిజన్ కమిటీ సభ్యులకు 5 లక్షలు, ఏరియా కమిటీ సభ్యులకు 4 లక్షలు, పార్టీ సభ్యులకు 1 లక్ష చొప్పున రివార్డు ఉందని డీజీపీ పేర్కొన్నారు. పునరావాసం ప్యాకేజీ కింద లొంగిపోయిన 41 మందికి మొత్తంగా ప్రభుత్వం తరపున 1,46,00,000 నగదు బహుమతిని చేయనున్నట్లు తెలిపారు. తక్షణ సాయం కింద ఒక్కొక్కరికి 25,000 అందజేశారు. లొంగిపోయిన మావోయిస్టుల నుంచి ఒక అన్సస్, అలాగే ఎల్ఎంజీ గన్స్, అలాగే 3 మ్యాగజిన్లు, 3 AK-47 రైఫిళ్ళు, 5 SRR రైఫిళ్ళు, 7 ఇన్సర్ రైఫిళ్ళు, అలాగే ఒక BGL గన్, 4 UBGL తుపాకులు, ఒక 303 రైఫిల్, 2 సింగిల్ షాట్ రైఫిళ్ళు, అలాగే 2 ఎయిర్ గన్స్, 733 BGL షెల్స్, అలాగే 7 షెల్స్ సహా భారీ మందుగుండు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిలో LMG రైఫిల్పై 5 లక్షలు, AK-47కు 4 లక్షలు, ఇన్సాస్ SLRపై 2 లక్షలు, 303 రైఫిల్పై 1 లక్ష రివార్డు ఉందని డీజీపీ తెలిపారు. స్వాధీనం చేసుకున్న ఆయుధాల్లో 21 గన్స్ నిషేధంలో ఉన్నాయని వెల్లడించారు. మావోయిస్టు పార్టీలో ప్రస్తుతం తెలంగాణకు చెందిన 54 మంది ఉన్నారని, వీరిలో 6 రాష్ట్ర కమిటీలో, మరో 36 మంది సెంట్రల్ కమిటీలతో పాటు వివిధ హోదాల్లో పనిచేస్తున్నారని డీజీపీ తెలిపారు. మార్చి 31 తర్వాత సైతం కేంద్ర బలగాల దాడులు జరుగుతాయన్నారు. 2025లో 509 మంది సిపిఐ మావోయిస్టు కేడర్ లొంగిపోయినట్లు తెలిపారు. సెంట్రల్ కమిటీలో ఉన్నవారు సైతం జనజీవన స్రవంతిలో కలవాలని సూచించారు. ప్రభుత్వ తరపున అందాల్సిన పునరావాసం, అలాగే భద్రత కల్పిస్తామని భరోసా ఇచ్చారు. మావోయిస్టు పార్టీ అగ్రనేత, రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా ఉన్న బడ్డే చొక్కారావు అలియాస్ దామోదర్ సైతం పోలీసులకు లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్నారని పోలీసు నిఘా వర్గాలు చెబుతున్నాయి. మావోయిస్ట్ ఎన్కౌంటర్, అలాగే వారు లొంగిపోయిన ప్రతి సందర్భంలోనూ ఆయన పేరు ప్రముఖంగా వినిపిస్తుందని, ఇటీవల పోలీసుల ఎదుట లొంగిపోయిన స్టేట్ కమిటీ సభ్యుడు ఆజాద్ అలియాస్ కొయ్యాడ సాంబయ్య సైతం మావోయిస్టులు లొంగిపోవాలని పిలుపునిచ్చారు. దామోదర్తో నాయకత్వం విషయంలో కూడా ఎలాంటి విభేదాలు లేవని ఆజాద్ స్పష్టం చేశారు. ప్రస్తుతం దామోదర్ మావోయిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతున్నారని వెల్లడించారు. సొంత జిల్లా పోలీసు శాఖ ఉన్నతాధికారులను సైతం ఆయనతో లొంగిపోయేందుకు చర్చలు జరిపినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో దామోదర్ సైతం సానుకూలంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది. హిడ్మా ఎన్కౌంటర్ సందర్భంలోనూ ఆయన అక్కడే ఉన్నట్లు ప్రచారం జరిగింది. సిర్పూర్లో మావోయిస్టులు లొంగిపోయి భారీ స్థాయిలో ఆయుధాలు లభించడంతో స్టేట్ కమిటీ సభ్యులు ఎవరైనా ఉన్నారా అని నిఘా వర్గాలు దృష్టి సారించాయి. శుక్రవారం డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట 41 మంది మావోయిస్టులు లొంగిపోయాడు. త్వరలోనే మరో అగ్రనేత సైతం లొంగిపోతున్నాడని నిఘా వర్గాలు, ఉన్నతాధికారులు ఒకరు క్లూ ఇచ్చారు. దీంతో దామోదర్ సరెండర్ అంశం స్పష్టమవుతున్నది. బ్యాంకులు సహకరిస్తేనే నేరాలకు చెక్ అంట. బ్యాంకింగ్ నిబంధనలు మారాలి. మ్యూల్ ఖాతాలపై కఠినంగా ఉండాలి. హైదరాబాద్ సిపి సజ్జనార్ ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రాతో భేటీ. దేశ ఆర్థిక వ్యవస్థ సమస్యలు కష్టరీత్యంగా ఉన్నాయని, నేను సవాలుగా మారిన సైబర్ నేరాలు, ఆర్థిక మోసాలకు చెక్ పెట్టేయాలంటే ప్రస్తుత బ్యాంకింగ్ నిబంధనల్లో సమూల మార్పులు అవసరమని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ అన్నారు. సైబర్ నేరగాళ్లు ఆక్సిజన్లా మారిన మ్యూల్ ఖాతాల నియంత్రణలో ఆర్బీఐ కఠినంగా వ్యవహరించాలని కోరారు. శుక్రవారం ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రాతో సిపి విసి సజ్జనార్ నేతృత్వంలోని ఉన్నతాధికారుల బృందం ప్రత్యేకంగా భేటీ అయింది. సైబర్ నేరగాళ్లు, అమాయక విద్యార్థులు, కూలీలకు 2 నుంచి 5,000 వరకు కమిషన్ ఆశ చూపి వారి పేర్లతో బ్యాంక్ ఖాతాలు తెరిపిస్తున్నారని సిపి సజ్జనార్ ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల నుంచి దోచుకున్న సొమ్మును క్షణాల్లో ఈ ఖాతాల ద్వారానే మళ్లిస్తున్నారని వివరించారు. వీటిని అరికట్టడానికి మ్యూల్ ఖాతాలు గుర్తింపునకు ప్రత్యేకంగా సెంట్రలైజ్ డేటాబేస్ ఏర్పాటు చేయాలన్నారు. ఖాతా తెరిచే సమయంలో నిబంధనలను మరింత కఠినంతరంగా చేయాలని కోరారు. జియో వెరిఫికేషన్ తప్పనిసరి అంట. ఖాతాదారుడు భౌతికంగా ఉన్నాడా లేదా అని నిర్ధారించుకునేందుకు జియో వెరిఫికేషన్ లైవ్ వీడియో
కేవైసీని తప్పనిసరి సిపి సజ్జనార్ కోరారు. సైబర్ నేరం జరిగిన వెంటనే బాధితుల సొమ్మును కాపాడాలన్నా, నేరగాళ్లను పట్టుకోవాలన్నా బ్యాంకుల నుంచి సత్వర స్పందన ఉండాలన్నారు. ప్రస్తుతం ఒక్కో బ్యాంకు ఒక్కో ఫార్మెట్లో స్టేట్మెంట్లు ఇవ్వడం ద్వారా దర్యాప్తులో జాప్యం జరుగుతుందని వివరించారు. డెబిట్, క్రెడిట్ వివరాలతో పాటు డబ్బు పంపిన అందుకున్న వారి వివరాలు ఉండాలని కోరారు. ఇంటి నుంచే సంపాదన అలాగే పార్ట్ టైం జాబ్స్ పేరుతో నిరుద్యోగులు అలాగే గృహిణులను మోసగిస్తున్న ఇలాంటి సంస్థలపై ఈడీ, సిబిఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలతో సమన్వయం చేసుకుంటూ ఆర్బీఐ కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో హైదరాబాద్ అడిషనల్ సిపి ఎం శ్రీనివాసులు అలాగే సిసిఎస్ డీసీపీ శ్వేత అలాగే సైబర్ క్రైమ్స్ డీసీపీ అరవింద్ బాబు తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల సక్సెస్ అంట. లోక్సభ స్పీకర్ ఇచ్చిన తేనేటి విందుకు హాజరైన ప్రధాని మోదీ, రాజ్నాథ్ సింగ్, ప్రియాంక గాంధీ. చూడు ఫోటో చూస్తే ఇక కడుపు నిండిపోతుంది చాలామందికి. మొన్న వీళ్ళందరూ ప్రియాంక గాంధీ, అమిత్ షాల మధ్య హాట్గా టాపిక్ నడిచింది. మరి చాలా కూల్గా కూర్చుని మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. ఇక అంతేగా లోపల అంతా దోస్తానే, ఇక పైకి మాత్రమే ఇదంతా. లోక్సభ 111%, రాజ్యసభ 121% ఫలవంతమంట. 8 కీలక బిల్లులకు ఉభయ సభలు ఆమోదమంట. కాలుష్యంపై చర్చను ప్రతిపక్షాలు అడ్డుకున్నాయి. కేంద్రం విజయవంతంగా ముగిసిన వింటర్ సెషన్స్ అంట. స్పీకర్ తేనేటి విందు, మోదీ, రాజ్నాథ్ సింగ్, ప్రియాంక గాంధీ. మరి వీళ్ళందరూ మన మహాత్మా గాంధీ పేరు మార్చబోతున్నారని ఏదైతే ఒక జీవో సర్క్యులేట్ అయిందో, మరి దీని మీద పెద్ద ఎత్తున ర్యాలీలు చేసారు. మరి దాని మీద మరి ఇప్పుడు అంతా సలబడినట్టేనా? మరి మొన్న మీరే కదా మొత్తం అన్ని చోట్ల అన్ని బీజేపీ కార్యాలయాలు ముట్టడికి, అన్ని రాష్ట్రాల బీజేపీ కార్యాలయాలు ముట్టడికి ప్రయత్నించారుగా కాంగ్రెస్ వాళ్ళు. మా సోనియా గాంధీ, రాహుల్ గాంధీని ఇబ్బంది పెడతా ఉన్నారు, కావాలనే కుట్ర చేస్తుంది కేంద్రం అన్నారు. మరి ఇదేంది? ఏది కుట్ర? ఇక లోపల దోస్తానే అందరూ. ఇక పైకే ప్రజల్ని పిచ్చోళ్ళు చేయాలన్న ఆలోచనతోనే ఉంటారు ఈ రాజకీయ నాయకులు మొత్తం కూడా. బకరాలను చేయడానికే సిద్ధమవుతారు వీళ్ళంతా. పెద్ద ఎత్తునే లేదు మా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ జోలికి వస్తారు మీరు. అసలు ఒక రేంజ్లో మాట్లాడారు అసలు. మరి ఏమైందో మరి తేనేటి విందులో కలిసి కూర్చొని నవ్వుకుంటూ మాట్లాడుకుంటారు. గ్రీన్ కార్డ్ లాటరీ వ్యవస్థ రద్దు అంట. యుఎస్ అధ్యక్షుడు ట్రంప్ సంచలన నిర్ణయం అంట. బ్రౌన్ వర్సిటీలో కాల్పులకు పాల్పడిన నిందితుడికి ఈ విధానంలోనే గ్రీన్ కార్డ్. హోమ్ల్యాండ్ సెక్రటరీ క్రిస్టి నోయన్ ఈ పద్ధతిలో గ్రీన్ కార్డు కోసం ఇప్పటికే 2 కోట్ల మంది దరఖాస్తులట. లాటరీ రద్దు చేసినట్టుగా ఇక రోజుకోటి చెప్తాడు ఆయన. ఇక రోజుకొకటి. సర్పంచులను కాపాడుకునే పనిలో బీఆర్ఎస్ అంట. ఇక కాపాడుకోవడానికి ఏం లేదు, ఇక అధికార పార్టీ ఎటుంటే పోతారు వీళ్ళు, సమస్య లేదు. ఒకవేళ వాళ్ళు బీఆర్ఎస్లో ఉన్నామన్నా కూడా అధికార పార్టీతో సత్సంబంధాలు లేకపోతే ఇక ఎవడు నిధులు ఇచ్చే పరిస్థితి కూడా ఉండదు. బీఆర్ఎస్ఆ పాపం బీఆర్ఎస్కే డౌట్ ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ వచ్చే ఎన్నికల్లో మనం గెలుస్తున్నామా లేదా అని. ఇక నియోజకవర్గాల బాట పట్టిన కేటీఆర్, హరీష్ అంట. ఎవరు భయపడొద్దని భరోసా. 21న తెలంగాణ భవన్కు కేసీఆర్. భవిష్యత్తుపై ధీమా కల్పించే ప్రయత్నం అంట. ఇప్పుడు కేసీఆర్ ఎందుకు వస్తున్నాడు? ఇక డౌట్ ఏంటంటే ఇప్పుడు ఇప్పటిదాకా ఏ అంశం మీద కేసీఆర్ బయటకు రాలే. ఆఖరికి మన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల తర్వాత, ఉప ఎన్నికల ముందు కూడా వీళ్ళే ఫామ్ హౌస్కి వెళ్ళి కలిసి వచ్చారు తప్పితే కేసీఆర్ బయటికి రాలే. కనీసం ఒక సెల్ఫీ వీడియో కూడా పెట్టలే మా అభ్యర్థిని గెలిపించాలని. ఒక సెల్ఫీ వీడియో. ఇక బయటకు వచ్చి స్పీచ్లు ఇవ్వాల్సిన పల్లె, ఒక సెల్ఫీ వీడియో కూడా పెట్టలే మా అభ్యర్థిని గెలిపించండి అని కేసీఆర్. మరి ఇప్పుడు ఎందుకు బయటకు వస్తున్నాడు? ఇంతగనం పెద్ద ఎత్తున ఇప్పుడు యూరియా కష్టాలు పడుతుంటే ఒక పక్క ఫుడ్ పాయిజన్లు జరుగుతున్న టైంలో కూడా కేసీఆర్ మాట్లాడలే. నేను ఇది బయటకు వచ్చి మీరు ధర్నాలు చేయండి అని నేను అనట్లే, కానీ కనీసం వీడియో ముఖంగా అయినా కూడా మాట్లాడవచ్చు. మరి ఇప్పుడు అంత హడావడిగా 21వ తారీఖున, యాక్చువల్లీ 19వ తారీఖు వాళ్ళు అనుకున్నది, కానీ 21వ తారీఖుకి మారింది.
ఎందుకు? ఇప్పుడు ఇక్కడ కవిత ప్రధాన కీలక అంశం అనుకోవచ్చు. కవిత వ్యాఖ్యలు, కవిత మాట్లాడుతున్న తీరు, కవిత రాజకీయం కూడా దీనికి ప్రధాన కారణం అనుకోవచ్చు. ఇక వాళ్ళు పైకి ఎన్నైనా చెప్తారు కానీ ప్రధాన కారణం అదే అయి ఉండొచ్చు నాకు తెలిసినంత వరకు. ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలు అందరినీ చక్కబెట్టుకోవాలి. ఇప్పుడు పాపం కూతురు అన్న తర్వాత మరి ఇప్పుడు దోచుకోలేదనే కాడికి ఏం లేదు, చెప్పడానికి కూడా లేదు దోచుకోలేదని. వాళ్ళు దోచుకున్నారు, వీళ్ళు దోచుకున్నారు. కానీ ఆమె చేస్తున్న వ్యాఖ్యలు, ఆధారాలు ఇవన్నీ చాలా వ్యతిరేకం అవుతూ ఉన్నాయి బీఆర్ఎస్. పాపం దీని మీద ఏం చేయాలో పరిస్థితి అర్థం కావట్లేదు. ఇప్పటికే ప్రజల్లో ఉన్న నమ్మకం పోతూ ఉంది ఇంకా. ఎందుకంటే కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడట్లే, సమస్యల మీద మాట్లాడట్లే. ఎటు చూసినా కేటీఆర్, హరీష్ రావు తిరుగుతూ ఉన్నారు. కానీ వాళ్ళకి ఇప్పుడు మొదట ఉన్నంత ఆదరణ ఇప్పుడు కేటీఆర్, హరీష్ రావుకి లేదు. వాళ్ళు కేవలం ఒక నాయకులు అయిపోయారు. ఇప్పుడు ప్రజల దృష్టిలో ఒక నాయకులు అయిపోయారు. వాళ్ళ ముఖ్య నాయకులుగా భావించట్లే ఎవరు. కేటీఆర్ వస్తున్నారంటే కేటీఆరే కదా అనే కాడికి వెళ్ళిపోయింది. ఇప్పుడు వీళ్ళు ముందుగా కాపాడాలి. ఇక బీఆర్ఎస్ ఎంతో కొంత ముందుకు తీసుకెళ్లాలంటే మాత్రం కేసీఆర్ రావాల్సిందే. మరి ఆయన రావట్లే. ఇప్పుడు కవిత చూస్తేనేమో ఇప్పుడు దాకా మళ్ళీ ఇంత కష్టపడి 2 ఏళ్ళుగా తీసుకొచ్చిన అంతో ఇంతో ఆ బీఆర్ఎస్ పార్టీ ఉంది అనే కాడికి తీసుకొచ్చిన స్థాయి నుంచి మళ్ళీ ఒకసారే సడన్ ఫాల్ అయింది బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్. వాస్తవం మాట్లాడుకోవాలి. అది కవిత గారు మాట్లాడబట్టి బీఆర్ఎస్కు ఇప్పుడు ఇబ్బందులే పడుతున్నారు. ఏ పార్టీ సపోర్ట్ ఉందా లేకపోతే ఇంకోట అనేది పక్కన పెడితే ఆమె మాట్లాడబట్టి ఇప్పుడు ఇబ్బందులు పడుతూ ఉన్నారు నాయకులందరూ. నెక్స్ట్ ఎవరి గురించి మాట్లాడతారో తెలియక. ఆల్రెడీ మాధవరం కృష్ణారావు గారి గురించి ఆ చిట్టాలన్నీ ఇప్పింది, అవి అయిపోయినాయి. ఇప్పుడు మల్లారెడ్డి గారు తర్వాత కుత్బులాపూర్ ఎమ్మెల్యేని వాళ్ళను కూడా విమర్శించింది. కానీ వాళ్ళు ఎక్కడా కూడా ప్రెస్ మీట్ మాట్లాడలే. ఎందుకు మాట్లాడలే? ఇప్పుడు ఒకవేళ మనం ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే పాపం కవిత మళ్ళీ ఏమన్నా మనకు ఆధారాలు బయట పెట్టింది అనుకో, మన పరిస్థితి ఏంద్రా బాబా అనే కాడికి అయిపోయింది. ఇప్పుడు వీటి గురించి దీన్ని ఆధారంగా చేసుకుని ఇప్పుడు కేసీఆర్ కీలక మీటింగ్ పెట్టబోతా ఉన్నాం. ఇది కొంత చర్చనీయాంశం అవ్వాలి కాబట్టి ఈ సమయంలో కూడా కేసీఆర్ బయటికి రాకపోతే ఇంకా వ్యతిరేకత వస్తుంది. కాబట్టి కేవలం కూతురు చేస్తున్న వ్యాఖ్యల గురించి దీని గురించి చర్చించే దానికోసమే కేసీఆర్ ఈరోజు 21వ తారీఖున రాబోతా ఉన్నారు. ఇక మిగతాది ఏమైనా ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేల గురించి ఆయనకు పట్టింపు లేదు. 10 మంది ఎమ్మెల్యేలు ఈరోజు జంప్ అయిన వాళ్ళు కాదు. వాళ్ళు ఆల్రెడీ జంప్ అయ్యి కూడా సంవత్సరం కావస్తూ ఉంది. వాళ్ళు ఇంకా జంప్ అయ్యి సంవత్సరం అయిపోయింది. ఈరోజు కొత్తగా జంప్ అయింది కాదు, ఈరోజు అది తీర్పు వచ్చింది అంతవరకే. వాళ్ళు మొదటి నుంచి మేము బీఆర్ఎస్లో ఉన్నామంటున్నారు, మళ్ళీ బీఆర్ఎస్లో లేమంటున్నారు. వాళ్ళకే క్లారిటీ లేదు పాపం. ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారనేది అర్థం కాని పరిస్థితులు పాపం ఆ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి బీఆర్ఎస్ వాళ్ళు అన్నాడు పుసుక్కున. ఏం చేయాలిగా? వాళ్ళ గురించా మాట్లాడు. నీళ్ళ గురించా మనం చేసిన ద్రోహమే కదా ఇదంతా. ఇప్పుడు కొత్తగా వచ్చిన జీవోలు అయితే ఏం లేవు. అందులో కొత్తగా తీసుకొచ్చిన జీవోలు కొత్తగా చేసేవేం లేవు. మనం గతం నుంచి చేస్తున్నదే కంటిన్యూ అవుతుంది. కాకపోతే ఇప్పుడు మీరు ఎక్కువ లేవనెత్తుతా ఉన్నారు అంశాన్ని, అంతే. మీరు చేసుకున్న పొత్తులే ఇవన్నీ కూడా. కొత్తగా చేసిన పొత్తులు అయితే ఏం లేవు. కృష్ణా జలాలు కానీ గోదావరి జలాల విషయంలో కానీ ఏదైనా కానీ మీరు చేసిన పొత్తులే ఇక్కడ ఇప్పటికీ ఉన్నాయి కూడా. వాటి గురించి ప్రధానంగా చర్చించడానికి తెలంగాణ భవన్ వరకు అయితే రాడు ఆయన. కేవలం ఇక్కడ అంతర్గతంగా ఉన్న మీటింగ్ ఏంటంటే కవితని ఎట్లా ట్యాకిల్ చేయాలి, ఆమె చేస్తున్న వ్యాఖ్యల్ని ఎట్లా తిప్పికొట్టాలి. మరి బీఆర్ఎస్ వాళ్ళు స్పందించాలా లేదా అనే డౌట్ కూడా ఉంది. కాబట్టి దానికి కూడా క్లారిటీ ఇస్తారనమాట. బీఆర్ఎస్ వాళ్ళు స్పందించండి, కాకపోతే ఈ విధంగా స్పందించండి అని చెప్తారు. ఎందుకంటే తండ్రి కదా. సో ఇవన్నీ మాట్లాడి వీటితో పాటు బీజేపీతో కలిస్తే ఎలా ఉంటుందనే చర్చ కూడా రాబోతా ఉంది. ఎందుకంటే ఆంధ్రాలో ఆల్రెడీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ ఇప్పట్లో నిలదొక్కునే పరిస్థితి లేదు. మరి ఏం చేయాలి? ఏదో ఒక పార్టీ అయితే పొత్తు రావాలి. సో బీఆర్ఎస్ బీజేపీ కలిస్తే ఎట్లుంటుంది? ఇప్పుడు బీజేపీ పరిస్థితి రాష్ట్రంలో ఎట్లుంది? ఒకవేళ మనం కలిస్తే ఏమైనా సాధించగలమా? ఎందుకంటే చాలా ఎడ్జి కదా, 39 స్థానాలు గెలిచింది బీఆర్ఎస్ పార్టీ. చాలా ఎడ్జి కాబట్టి మేబీ వాళ్ళని తీసుకుంటే ఎట్లా ఉంటుంది, బీజేపీతో ముందుకెళ్దామా, ఈ కాన్సెప్ట్లన్నీ మాట్లాడడానికి ఇప్పుడు ఆయన వస్తున్నాడు.
ఆల్రెడీ మోదీ ఫోన్లో మాట్లాడినట్టుగా ఉన్నాడు. ఆరోగ్యం ఎట్లుంది, ఎప్పుడూ లేనిది పాపం మొట్టమొదటిసారి అనుకోండి కేసీఆర్ ఎలా ఉన్నారు, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమనండి, ఇవన్నీ నేను ప్రత్యేకంగా చెప్పానని ఆయనకు చెప్పండి. తనను కలిసి బీఆర్ఎస్ ఎంపీలతో ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలంట. ఒకసారి ఇప్పుడు ఇక్కడ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాలు, కొత్త పార్టీలు వచ్చే పరిస్థితి లేదు. ఏ పార్టీ వచ్చినా కూడా నిలదొక్కునే పరిస్థితులు ఇప్పుడు తెలంగాణ లేదు. సో ఉన్న పార్టీల్లో ఇక్కడ ఇప్పుడు రాష్ట్రీయ పార్టీ, ప్రాంతీయ పార్టీ ఏది ఉంది, బీఆర్ఎస్. కేంద్ర పార్టీ ఏది ఉంది, బీజేపీ. సో ఈ రెండు కలవాలనే ఆలోచన ఉంది. సో దీని మీద కూడా ప్రధాన చర్చ సమావేశంలో జరగబోతా ఉంది. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరా తీశారు. కేసీఆర్ ఎలా ఉన్నారు, ఆరోగ్యం ఎలా ఉంది, ఆయన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోమనండి, ఇవన్నీ నేను ప్రత్యేకంగా చెప్పండి అని తనను కలిసి బీఆర్ఎస్ ఎంపీలకు మోదీ చెప్పారు. బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు కేఆర్ సురేష్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, అలాగే దిక్కొండ దామోదర్రావు అలాగే శుక్రవారం పార్లమెంట్లో ప్రధానమంత్రిని ఆయన కార్యాలయంలో కలిశారు. ప్రధానమంత్రిని సిరిసిల్ల వరకు నిర్మిస్తున్న నేషనల్ హైవే 365Bని వేములవాడ మీదుగా కోరుట్ల వరకు విస్తరించాలని వినతి పత్రం సమర్పించారు. ఈ అంశాన్ని ఇప్పటికే తమ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్రం దృష్టికి తీసుకొచ్చిన విషయాన్ని మోదీకి గుర్తు చేశారు. ఈ రహదారిని విస్తరించేందుకు కేంద్ర మంత్రి అధికారికంగా మాట ఇచ్చిన విషయాన్ని వివరించారు. ఈ రహదారిని విస్తరించడం వల్ల అత్యధిక పర్యాటకంగా అభివృద్ధి అవుతుందని తెలిపారు. ధవళేశ్వరం బ్రిడ్జ్ మాదిరిగా మిడ్ మానేరుపై రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జిని ఏర్పాటు చేసి వేములవాడ మీదుగా కోరిట్లలో NH63ని కలిపే విస్తరించాలని కోరారు. కరీంనగర్ పట్టణాన్ని సిద్దిపేట మీదుగా హైదరాబాద్తో నేరుగా అనుసంధించే మనోహరాబాద్ అలాగే కొత్తపల్లి రైల్వే ప్రాజెక్టులో భాగంగా వంతెన పనుల విషయంలోనూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ కేసీఆర్ ఆరోగ్యం గురించి ఎంపీలను ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారని, ఇటీవలే తెలంగాణ బీజేపీ ఎంపీలకు క్లాస్ స్పీకర్ నరేంద్ర మోదీ ప్రత్యేకంగా కేసీఆర్ గురించి అడగడం, తన మాటగా కేసీఆర్కు చెప్పాలని సూచించడంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతూ ఉందంట. ఏం లేదబ్బా, ఇదైతే ఓపెన్గా నాకున్న డౌట్ ఏంటంటే కేసీఆర్ బీజేపీతో పొత్తు పెట్టుకోబోతున్నారు అనేది కొంత అనుమానం వ్యక్తమవుతా ఉంది. వస్తున్న సూచనల ప్రకారం కానీ జరుగుతున్న పరిణామాల ప్రకారం కానీ బీజేపీ కాంగ్రెస్ ఎందుకు పొత్తు పెట్టుకోదు, ఒకవేళ పొత్తు పెట్టుకోవాలనుకుంటా అంటే అక్కడ ప్రతిపక్ష పార్టీలు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ కేంద్రంలో, ఇక్కడ రాష్ట్రంలో కలిసి ఉంటే చాలా ఎంతో కొంత ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతుంది, కలిసే పరిస్థితి కూడా ఉండదు. సో ప్రాంతీయ పార్టీతో కలవచ్చు. ఇప్పుడు టీడీపీతో అక్కడ బీజేపీ ఎట్లా కలిసిందో, టీడీపీ జనసేనతో ఆంధ్రాలో ఎట్లయితే బీజేపీ కలిసిందో అట్లా ఇక్కడ కూడా కలిసే సూచనలు ఎక్కువ కనపడతా ఉన్నాయి. ఈ అత్యవసర భేటీ కూడా, సడన్ భేటీ కూడా కేసీఆర్ బయటికి రావడానికి ఇన్ని నెలల తర్వాత ఏ అంశం మీద బయటికి రాని కేసీఆర్ ఈరోజు బయటకు వస్తున్నాడంటే ముఖ్యంగా ఈ అంశం మీద చర్చ జరిగే అవకాశం ఉంది. మరి దీని మీద ఇప్పుడే వాళ్ళు క్లారిటీ ఇవ్వబోతా ఉన్నారా లేదా 2 సంవత్సరాల తర్వాత ఎలక్షన్ ముందు క్లారిటీ ఇవ్వబోతున్నారా అనేది చూడాలి. కక్కించేది ఎలా? ప్రభాకర్ రావు నోరు తెరిపించడమే సిట్ లక్ష్యం. జూనియర్లు మెతకగా వ్యవహరించారన్న అభిప్రాయంలో రాష్ట్ర ప్రభుత్వం అంట. అందుకే సీనియర్ పోలీస్ అధికారుల బాధ్యతలు సమష్టిగా నిర్ణయం తీసుకుంటారన్న ఉద్దేశం. ప్రభాకర్ రావు పెదవి విప్పితేనే దర్యాప్తు ముందుకు, అవసరమైతే మరింత సమయం కోరే అవకాశం ఉందంట. ఇక ఆయన నోరు విప్పడం అంటే ఇక ఆయన ఇక అదే కోవకు చెందిన వ్యక్తే, అన్నీ తెలుసు, లోటుబాట్లు అన్నీ తెలుసు, ఇంకేముంది ఆయన నోరు విప్పడానికి? ఇక అన్నీ తెలిసి ఎట్లా వెళ్ళాలి, ఎట్లా ట్యాకిల్ చేయాలి, ఇవన్నీ కూడా ఆయన అనుభవం ఉన్న వ్యక్తే కదా బాగా, ప్లస్ సీనియరు. సో వీళ్ళని ఎట్లా ట్యాకిల్ చేయాలో ఆయనకి చాలా క్లారిటీ ఉంటుంది. విచారణ ఎట్లా ట్యాకిల్ చేయాలి, వాళ్ళు ఏ ప్రశ్న ఎందుకు అడుగుతారు, ఏ ప్రశ్నకి ఎట్లా జవాబు ఇవ్వాలనేది అతనికి ఆల్రెడీ క్లారిటీ ఉంటుంది. అతను ప్రీ ప్లాన్గానే లోపలికి వెళ్ళినట్టుగా కనపడతా ఉంది. చాలా ప్రీ ప్లాన్గా ఆయన్ని రిమాండ్కి వెళ్ళినట్టుగా కనపడతా ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు ముందుకు సాగాలంటే
ఇందులో ప్రధాన నిందితుడైన ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు పెదవిప్పాలి. అది జరగాలంటే సమర్థులైన అధికారులు రంగంలోకి దిగాలి. ఇదే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని బలోపేతం చేసింది. 7 రోజుల కస్టడీలో అధికారులకు ప్రభాకర్ రావు సహకరించకపోవడంలో దీంతో సిట్కు నూతన జవసత్వాలు కల్పిస్తూ హైదరాబాద్ సిపి సజ్జనార్ పర్యవేక్షణలో దర్యాప్తు కొనసాగేలా డీజీపీ శివధర్ రెడ్డి ఆదేశాలు జారీ చేయడం తెలిసిందే. కేసులో ఇప్పటి వరకు జరిగిన విచారణలో అనేక లింకులు అసంపూర్తిగానే మిగిలిపోయాయని, దర్యాప్తులో లొసుగులు ఉన్నాయని గుర్తించిన ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పటి వరకు సిట్ బృందంలో ఉన్న అధికారులు జూనియర్లు కావడం వల్ల కొంత మెతక వైఖరితో వ్యవహరించారనే అభిప్రాయానికి ప్రభుత్వం వచ్చినట్లు తెలుస్తుంది. అందుకే సీనియర్ ఐపీఎస్లతో పాటు వివిధ అంశాల్లో నైపుణ్యం ఉన్న అధికారులకు బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తుంది. పైగా 9 మంది అధికారులను బృందంలో చేర్చడం ద్వారా కేసును వివిధ కోణంలో దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ప్రభాకర్ రావు కస్టడీ పొడిగింపంట మరో వారం విచారించేందుకు అనుమతి. 26న విడుదల చేయాలని సుప్రీం ఆదేశం. బలవంతపు చర్యలు వద్దని స్పష్టీకరణ. అక్రమంగా ఫోన్ ట్యాపింగ్ చేయమనే హక్కు రాష్ట్రపతికి ఉండదు. తుషార్ మెహత్ అంట. ప్రభాకర్ రావుతో బలవంతంగా ఇతరుల పేర్లు చెప్పించే యత్నం రంజిత్ కుమార్. తదుపరి విచారణ 16కు వాయిదా అంట. చాలా అనుమానాలు ఉన్నాయి దీని మీద. ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం మీద నాకున్న అనుమానాలు ఏంటంటే, ఇక్కడ ఏదైతే గత ప్రభుత్వం అధికారంలో ఉన్న ప్రభుత్వంతో పాటు ప్రతిపక్షాల్లో ఉన్న పార్టీలు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయినాయి అని డౌట్. ఎందుకంటే వీళ్ళు ఎమ్మెల్యేలు జంప్ అవుతారేమో ఈ భయంతో వీళ్ళు ఎమ్మెల్యేలు మన గురించి ఏం మాట్లాడుకుంటున్నారని వీళ్ళు వినాలన్న ఆలోచనతో ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీలకు కూడా ఇదే ఆలోచన ఉంటుంది కదా. మాకు గెలిచిన ఎమ్మెల్యేలు ఏం మాట్లాడుకుంటా ఉన్నారు, జంప్ అవుతారంటావా, ఈ డౌట్స్ ఉండొచ్చు. మేబీ కుమ్మక్కయ్య కూడా చేసే పరిస్థితి ఉంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కయ్య కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ చేసే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే అంత ఈజీ కాదు కదా. ఫోన్ ట్యాపింగ్ అంశం అనేది చిన్న విషయం కాదు. దానికి చాలా పెద్ద పర్మిషన్స్ కావాలి. పెద్ద వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్స్ కావాలి. మరి ఎట్లా దొరికినాయి? అసలు వీళ్ళు ఏ మోటివ్ మీద మాట్లాడాలని ఫోన్ ట్యాపింగ్స్ చేశారనేది తెలియాల్సి ఉంది. ప్లస్ ఇందులో నాకు తెలిసినంత వరకు అన్ని పార్టీల ఇన్వాల్వ్మెంట్ జరిగిందనేది నా డౌట్. ప్రతిపక్షాలు కూడా వాళ్ళకి గెలిచిన ఎమ్మెల్యేలు ఏం మాట్లాడుకుంటున్నారు, ఏం చెప్తున్నారు, అసలు ఆ పార్టీ పరిస్థితి ఎట్లా ఉందనుకుంటున్నారు అనేది వాళ్ళు కూడా దృష్టి పెట్టే అవకాశం ఉంది ఇందులో. సో కేంద్ర స్థాయి నుంచే జరిగిందేమో అని డౌట్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసే ఈ ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని ముందు పెడుతున్నారనే డౌట్ ఉంది. సో అందుకే ఇదేంటంటే ముందుకి కదులుతులే వెనక్కి రావట్లే అనే కాన్సెప్ట్లో ఉంది. ఎవరిని రిమాండ్లోకి తీసుకున్నా లేదా ఎవరిని విచారించినా పెద్దగా దాని గురించి బయటికి పొక్కే అవకాశం లేకుండా ఉంటుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు కస్టోడియల్ ఇంటరాగేషన్ను సుప్రీంకోర్టు మరో వారం రోజులు పొడిగించింది. ఈ నెల 25 వరకు విచారించేందుకు అనుమతి ఇచ్చింది. అనంతరం ఈ నెల 26న ఆయనను విడుదల చేయాలని ఆదేశించింది. కస్టడీ సమయంలో ప్రభాకర్ రావుపై ఫిజికల్ టార్చర్ చేయకుండా విచారించాలన్న తమ గత ఆదేశాలు అమల్లో ఉంటాయని పేర్కొంది. ప్రభాకర్ కస్టోడియల్ ఇంటరాగేషన్కు సంబంధించిన పిటిషన్ శుక్రవారం మరోసారి జస్టిస్ బివి నాగరత్న అలాగే జస్టిస్ ఆర్ మహాదేవన్లతో కూడిన ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. తెలంగాణ ప్రభుత్వ దర్యాప్తు సంస్థల తరపున సొలిసిటర్ జనరల్ ఎస్జి తుషార్ మొహత్తా అలాగే సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లుత్రా అలాగే ప్రభాకర్ రావు తరపున సీనియర్ న్యాయవాదులు రంజిత్ కుమార్, శేషాద్రి నాయుడు హాజరయ్యారు. తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ ఫోన్ ట్యాపింగ్ అంశంలో మరింత విచారించాల్సిన అవసరం ఉందని, ప్రభాకర్ రావు ఏమాత్రం సహకరించడం లేదని తెలిపారు. మరో వారం పాటు కస్టోడియల్ ఇంట్రాగేషన్కు అవకాశం కల్పించాలని కోరారు. గత దర్యాప్తుకు సంబంధించి స్టేటస్ రిపోర్ట్ను కోర్టుకు సమర్పించారు.
ప్రభాకర్ రావును మరికొందరి సమక్షంలో విచారించడం ద్వారా మరిన్ని నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని వామపక్ష తీవ్ర వాదన పేరుతో కొందరు వ్యక్తులు వారి డ్రైవర్లు సహాయకుల నెంబర్లను ఫోన్ ట్యాప్ చేశారని తుషార్ మెహతా అన్నారు. ఈ సమయంలో జస్టిస్ నాగరత్న కలగజేసుకుని అధికారులు ఎవరైనా ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలనే అమలు చేస్తారు కదా అని ప్రశ్నించారు. సో అంటే ప్రభుత్వ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండే ఛాన్స్ ఉంది కదా అనేది జస్టిస్ అడుగుతున్న మాట. ఇది రాజకీయ పార్టీలకు సంబంధించిన కేసు ఏమాత్రం కాదని తుషార్ మెహతా అన్నారు. ఎందుకు? ఎవరైనా రాజకీయ నేత వచ్చి ఒక వ్యక్తిని చూపించి కాల్చమని చెప్తే కాలుస్తామా అని వాదించారు. దీంతో ఫోన్ ట్యాపింగ్ గురించి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అంత హైరానా పడుతుందని జస్టిస్ నాగరత్న అన్నారు. ఏదైనా దాచాలని భావిస్తే తప్ప ఫోన్ ట్యాపింగ్పై ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఎలాంటి తప్పు చేయనప్పుడు ఎవరైనా మీ ఫోన్ వింటే ఏమవుతుంది అని జస్టిస్ నాగరత్న సూటిగా ప్రశ్నించారు. దీనిపై తుషార్ మెహతా కలగజేసుకుంటూ ఫోన్ ట్యాపింగ్ చేయరాదని పుట్టాస్వామి కేసులో 9 మంది జడ్జిల ధర్మాసనం స్పష్టంగా తెలిపిందని గుర్తు చేశారు. ఒక వ్యక్తి మెడికల్ పర్సనల్ డేటాను అతని అనుమతి లేకుండా రికార్డు చేయడం చట్ట ప్రకారం అతిపెద్ద తప్పని, ఎవరి ఫోన్ అయినా సరే అక్రమంగా ట్యాప్ చేయమని ఆదేశాలు ఇచ్చే అధికారం చివరికి రాష్ట్రపతికి కూడా లేదని అన్నారు. సేకరించిన డేటాను తదుపరి అధికారికి అప్పగించకుండా ధ్వంసం చేయడం అంటే అది అతిపెద్ద నేరంగా కిందకు వస్తుందని తుషార్ మెహతా అన్నారు. కాగా కస్టడీలో ప్రభాకర్ రావు ఉద్దేశపూర్వకంగానే ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన తరపు న్యాయవాది రంజిత్ కుమార్ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. బలవంతంగా ఇతరుల పేర్లు చెప్పించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రతిరోజు ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు విచారణ పేరుతో కూర్చోబెడుతున్నారు. అడిగిన ప్రశ్నలే మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు. 7 రోజుల్లో 97 గంటల పాటు విచారణ కొనసాగింది. తెలంగాణ ప్రభుత్వం 7 రోజులే కాదు, వాళ్ళ అహం సంతృప్తి చెందే వరకు కస్టడీ పొడిగించాలని కోరుతూనే ఉంటుంది. స్వీయ నేరారోపణ ప్రకటన ఇతరులపై నేరారోపణ చేసేలా విచారణ సాగుతుంది అని ధర్మాసనం దృష్టికి రంజిత్ కుమార్ తీసుకెళ్లారు. ఇది పూర్తిగా వేధింపుల కోసమేనని, కస్టోడియల్ ఇంట్రాగేషన్ పొడిగించేందుకు అనుమతి ఇవ్వొద్దని విజ్ఞప్తి చేశారు. మరో సీనియర్ న్యాయవాది దామా శేషాద్రి నాయుడు వాదనలు కొనసాగిస్తూ ప్రభాకర్ రావు 69 ఏళ్ల సీనియర్ సిటిజన్, క్యాన్సర్తో ఇబ్బంది పడుతున్నారు. దర్యాప్తు పేరుతో నిర్విరామంగా కూర్చోబెడుతున్నారు. మేము ఏం చెప్పమంటే అదే చెప్పు, అలాగైతే ఈ కేసు మంచి విముక్తి కలుగుతుందని, లేదంటే 7 ఏళ్ళు జైలుకు వెళ్లాల్సి వస్తుందంటూ ఇబ్బంది పెడుతున్నారని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసులో దర్యాప్తు కోసం సిట్ బృందాన్ని పెంచిందని, ఇది పిప్టుల్లా వారిగా అధికారులు మారుతూ ప్రభాకర్ రావుని వేధించడానికే శేషాద్రి నాయుడు అన్నారు. ఇరువైపుల వాదనలు అనంతరం జస్టిస్ నాగరత్న తన తీర్పును వినిపించారు. ఈ నెల 25 వరకు కస్టోడియల్ విచారణకు అనుమతిస్తున్నామని తెలిపారు. తదుపరి విచారణను వచ్చే ఏడాది జనవరి 16కు వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 26న ప్రభాకర్ రావును విడుదల చేయాలని ఆదేశించారు. అప్పటి వరకు గత ఆదేశాల మేరకే ఇంటి భోజనం, మెడిసిన్కు అనుమతి ఇచ్చారు. బంగ్లాదేశ్లో మళ్ళీ అల్లర్లంట. భారత వ్యతిరేక రాడికల్ సంస్థ ఇంకిలాబ్ మాంచ్ కన్వీనర్ హాదీ హత్యతో తీవ్ర ఉద్రిక్తత. పలు మీడియా సంస్థలపై అల్లర్ల మూక దాడి, అవాల్మీగ్ ఆఫీసులపై దాడులు, విధ్వంసం. హిందూ యువకుడిని కొట్టి చంపి చెట్టుకు వేలాడదీసి మృతదేహానికి నిప్పు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు. భారతీయులకు హై కమిషన్ అడ్వైజర్. మరి దీని మీద ఎందుకు ఇంతగానో, ఇప్పుడు మన భారతీయుల్ని మరి ఎందుకు బంగ్లాదేశ్లో అంత ఇబ్బందులు పెడుతుంటే మరి మన కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు? ఇప్పుడు అక్కడ హిందూవాదమా లేకపోతే ఇంకొకటా పక్కన పెడితే మన భారతీయులు అక్కడ ఉండిపోయారు. వాళ్ళ మీద జరుగుతూ ఉంది ఈ హింస అంతా. వాళ్ళు దీనికి బలవుతూ ఉన్నారు. ఆల్రెడీ ఒకసారి జరిగింది. మరి ఈ పాటికే మనం తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. 2 సార్లు ఇప్పటికే వాళ్ళు చాలామంది ఇబ్బందులు పడిన పరిస్థితి,
చాలా భయంకరమైన సిచ్యువేషన్స్ మనం చూసాం. మరి వాళ్ళు ఎందుకు తెచ్చే ప్రయత్నం చేయట్లేదు ఇండియాకి? బంగ్లాదేశ్ మరోసారి అగ్నిగుండమైంది. ఢాకాలోని ఈ నెల 12న గుర్తు తెలియని వ్యక్తుల కాల్పులతో గాయపడిన భారత వ్యతిరేక రాడికల్ సంస్థ ఇంకిలాబ్ మంచ్ కన్వీనర్, విద్యార్థి నాయకుడైన షరీఫ్ ఉస్మాన్ హాదీ గురువారం సింగపూర్లో మృతి చెందడంతో బంగ్లాదేశ్లో పలు చోట్ల తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆందోళనకారులు చెద్దోగ్రామ్లోని భారత అసిస్టెంట్ హై కమిషన్ కార్యాలయాన్ని ముట్టడించి భారత్తో పాటు మాజీ ప్రధాని షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పలు మీడియా సంస్థల కార్యాలయాలకు నిప్పు పెట్టారు. షేక్ హసీనా తండ్రి, బంగ్లాదేశ్ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ ముజిబుర్ రహమాన్ నివాసం అంటే మ్యూజియంతో పాటు అవామీ లీగ్ కార్యాలయాలను ధ్వంసం చేశారు. దైవ దూషణకు పాల్పడ్డారని ఆరోపిస్తూ ఓ హిందూ యువకుడిని కొట్టి చంపి చెట్టుకు వేలాడదీసి నిప్పు పెట్టారు. ఢాకా, చిట్టగాంగ్, రాజ్హన్సీ తదితర జిల్లాల్లో హైవేలను దిగ్బంధం చేశారు. అలాగే అల్లరిమూకలు పలు మీడియా సంస్థలపై దాడులు చేశాయి. ఢాకాలోని ఖవ్రాన్ బజార్లో ఉన్న డైలీ స్టార్ పత్రిక కార్యాలయానికి దుండగులు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో భద్రతా సిబ్బంది తీవ్రంగా శ్రమించి 25 మంది జర్నలిస్టులను కాపాడారు. ఆందోళనకారులు బెంగాలీ పత్రిక ప్రోడమ్లో కార్యాలయంపై కూడా దాడికి పాల్పడ్డారు. న్యూయేజ్ పత్రిక ఎడిటర్ కబీర్పై దుండగులు దాడి చేయడంతో బంగ్లాదేశ్లోని పలు మీడియా సంస్థలు తమ కార్యకలాపాలను శుక్రవారం నిలిపివేశాయి. దైవ దూషణకు పాల్పడ్డాడంటూ ఢాకాలోని ఆందోళనకారులు దీపు చంద్రదాస్ అనే హిందూ యువకుడిని కొట్టి చంపారు. అనంతరం ముమెన్ సింగ్ హైవేపై ఓ చెట్టుకు వేలాడదీసి నిప్పు పెట్టారు. మరోవైపు హిందూ యువకుడిపై మూక దాడి చేసి హత్య ఘటనను బంగ్లాదేశ్ ప్రభుత్వం ఖండించింది. ఆందోళనకారులకు హింసాత్మక చర్యలకు పాల్పడవద్దని సూచించింది. అటు బంగ్లాదేశ్లో భారత హై కమిషన్ అడ్వైజరీ జారీ చేసింది. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని భారతీయులకు సూచించింది. అత్యవసర సాయం కోసం హై కమిషన్ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించింది. రిటైర్డ్ జడ్జికే పెన్షన్ ఇవ్వని రేవంత్ సర్కార్ అంట. పెన్షన్ కోసం హైకోర్టును ఆశ్రయించిన రిటైర్డ్ జడ్జి శ్రీదేవి మంజూరుకు వెంటనే చర్యలు చేపట్టాలని హైకోర్టు ఆదేశం. బకాయిలు, ఇతర ప్రయోజనాలు వడ్డీతో చెల్లించాలన్న ధర్మాసనం అంట. అది పరిస్థితి. ఇక ఇప్పుడు పెన్షన్దారులకు పాపం ఎంత ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్ళు పాపం రోజు ఏదో మూల వాళ్ళు గోడు వెళ్ళపుచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు రిటైర్డ్ జడ్జికే పెన్షన్ ఇవ్వని పరిస్థితిలో ఉంది ప్రభుత్వం. మళ్ళీ వీళ్ళ పైసలని ఏం చేసినట్టు? ఇప్పుడు వాళ్ళు దాచుకున్న పైసలే కదా ఇవన్నీ. పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ శ్రీదేవి న్యాయస్థానంలో ఊరట లభించింది. ఆమెకు పెన్షన్ మంజూరు చేసేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా 2022 అక్టోబర్లో పదవి విరమణ చేసిన జస్టిస్ శ్రీదేవికి ఇంకా పెన్షన్ మంజూరు కాకపోవడంతో ఆమె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్పై జస్టిస్ శ్యామ్ కోషి, జస్టిస్ చలపతిరావు ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరపున లాయర్ హైడా ప్రతీక్ రెడ్డి వాదన వినిపిస్తూ జస్టిస్ శ్రీదేవి పదవి విరమణ చేసి 3 ఏళ్ళు అయిందని, అధికారులు పెన్షన్ మంజూరు చేయలేదని తెలిపారు. పెన్షన్ బకాయిలతో పాటు ఇతర ప్రయోజనాలను వడ్డీతో సహా చెల్లించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. దీనిపై హైకోర్టు స్పందిస్తూ జస్టిస్ శ్రీదేవికి పెన్షన్ మంజూరు చేసేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించింది. తదుపరి విచారణ నాటికి వివరాలు సమర్పించాలని స్పష్టం చేశారు. పైసా పెట్టారు, పదవి పట్టారట. సర్పంచులుగా పలువురు రియల్టర్లు, వ్యాపారులంట. ఇసుక దందాలో సంపాదించిన డబ్బులు పంచారు. సర్పంచి ఒకప్పుడు గ్రామంలో పలుకుబడి ఉండి ప్రజాసేవ చేయాలనే తపన ఉన్నవారికి అందే గొప్ప పదవి. కాలక్రమేణా ఈ ప్రథమ పౌరుడి కుర్చీ కాసులతో వచ్చిన వారికి అందుతోంది. ఇటీవల ముగిసిన పంచాయతీ ఎన్నికల్లోనూ చాలా చోట్ల స్థిరాస్తి, ఇసుక వ్యాపారుల ఓట్లను ప్రలోభపెట్టి ఈ పదవి అందుకున్నట్లు తెలుస్తుంది. ఉమ్మడి మెదక్ జిల్లాలోని
రెండు వేల పైచిలకు ఓటర్లు ఉన్న గ్రామంలో గత 2 ఏళ్ల పర్యాయాలు పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థికి ప్రజల్లో సానుభూతి ఉంది. ఈసారి గెలుపు ఖాయమని ఊరంతా భావించారు. 3 పోటీ చేస్తున్న ఆ గ్రామంలో అసలు గెలుస్తాడని నమ్మకం లేని వ్యక్తి అనూహ్యంగా విజయం సాధించారు. స్థిరాస్తి వ్యాపారంలో బాగా డబ్బులు సంపాదించిన అతను పోలింగ్ ముందు రోజు రాత్రి ఓటుకింత ధరను నిర్ణయించి ఫలితాన్ని తనకు అనుకూలంగా మార్చేందుకు గ్రామంలో ప్రచారం జరుగుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెనుగంగా పరివాహన ప్రాంతంలో ఆనుకుని ఉన్న కొన్ని గ్రామాల్లో ఇసుక వ్యాపారులే సర్పంచులుగా గెలిచారు. గతంలో పనిచేసిన సర్పంచులు ఇక్కడ వ్యాపారాన్ని తమ ఆదాయ వనరుగా మార్చుకొని కోటీశ్వరులయ్యారు. ఈసారి అదే కోవలో కొందరు ఇసుక వ్యాపారులు తమ అక్రమ దందాకు ఈ పదవి అండగా ఉంటుందని రంగంలోకి దిగారు. దండిగా డబ్బులు ఖర్చు పెట్టి పీఠం దక్కించుకున్నారంట. ఇంతే ఇక పైసలున్నోడు రేపు వీడే మనకి ఎముడై కూర్చుంటాడు, వాడే ఎముడై కూర్చుంటాడు. రేపు మ్యాగ్స్ అన్ని పేపర్లో కూడా ఇదే వార్తలు కనపడతా ఉన్నాయి. ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీకి సంబంధించిన డేట్స్ అనేది దాని మీదే ఎప్పుడు ఉండబోతున్న ఈ ఎన్నికలు అనే చర్చ ఎక్కువగా కనపడతా ఉంది. ఎందుకంటే పంచాయతీ ఎన్నికల తర్వాత నెక్స్ట్ ఉండబోయే ఎన్నికలు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు. సో అలాగే ఇప్పుడున్న మున్సిపల్ కార్పొరేషన్లో కొత్తగా ఏర్పడుతున్న మున్సిపల్ కార్పొరేషన్లు వార్డులకు సంబంధించి కూడా కొంత చర్చ జరుగుతూ ఉంది. ఏదైనా ఒకవేళ శీతాకాల సమావేశాలు ఉంటే మాత్రం దీని మీద ఒక క్లారిటీ వచ్చే పరిస్థితి ఉంటుంది. మరి ఏదైతే బీసీ సంఘాలు చెప్తా ఉన్నాయో మాకు ఇట్లా వద్దు, ఏదైతే ఒక జీవోని తీసుకురండి, ఒక చట్టపరంగా మాకు 42% రిజర్వేషన్ కల్పించండి, కానీ ఇట్లా పార్టీ పరంగా ఇస్తానంటే మాకు వద్దని వాళ్ళు కరాఖండిగా చెప్తా ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో ఒకవేళ అసెంబ్లీ సెషన్స్లో కనుక మేము పార్టీ పరంగా ఇస్తామంటే ఎలాంటి పరిస్థితులు లేవనెత్తుతాయనేది చూడాల్సిన అంశాలు. సో ఇదే కేసీఆర్ 21న బయటికి రాబోతున్నారనే చర్చ కూడా జరుగుతుంది. కాబట్టి మరి ఆయన ఏం మాట్లాడబోతున్నారు అనే దాని మీద కూడా కొంచెం చర్చనీయాంశం కనపడతా ఉంది. ఏదైతే నీటు జలాల విషయాల మీద కావచ్చు, లేదా ఇతర విషయాల గురించి బయటికి చెప్తున్నప్పటికీ కూడా ప్రధాన అంశం అయితే మోడీతో త్వరలో భేటీ కాబోతున్నారనే చర్చ ఒకటి, బీజేపీ బీఆర్ఎస్ కలవబోతున్న చర్చ గురించి మాట్లాడే పరిస్థితి ఉంటుందనేది, అలాగే కవిత చేస్తున్న ఇబ్బందుల గురించి కూడా ఎట్లా స్పందించాలి బీఆర్ఎస్ నాయకులు, దీని మీద ఎట్లా తిప్పికొట్టాలి, ఎట్లా ట్యాకిల్ చేయాలి ఆమె మాటల్ని కానీ అనే దాని మీద మాట్లాడే పరిస్థితి ఉండబోతుంది. సో చూడాలి ఎట్లా ఉండబోతున్నాయి రాజకీయ పరిణామాలు అనేది. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ.